స్వేచ్ఛ విచారణ పేరుతో టీ న్యూస్ లో పోలీసుల ఓవర్ యాక్షన్ చేశారు. పోలీసుల ముసుగేసుకుని ఫాక్ట్ కాంగ్రెస్ కార్యకర్తలా వ్యవహరించారు. విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్న దురుద్దేశపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ పేరుతో రాజకీయం చేస్తున్నారు. మహిళా ఉద్యోగుల గోప్యతకు భంగం కలిగించేలా కుట్ర చేశారు. స్వేచ్ఛ విచారణ పేరుతో టీ న్యూస్ పై దురుద్దేశపూర్వకంగా కుట్రలు చేశారు. వాళ్ళ ధోరణి చూస్తే పోలీసుల సంఘ విద్రోహ శక్తుల అన్న అనుమానాలు కలుగుతున్నాయి. వ్యక్తిగత స్వేచ్ఛతో పాటు వ్యవస్థ స్వేచ్ఛకు భంగం కలిగించేలా కొన్ని వీడియోలను పోలీసులు బయటకు లీక్ చేశారు. చిక్కడపల్లి పోలీసులు ఈ వీడియోలను కాంగ్రెస్ అనుకూల మీడియాకు పంపారు. దీనిపై టీ న్యూస్ ప్రశ్నిస్తే చిక్కడపల్లి సిఐ రాజు నాయక్ డొంక తిరుగుడు సమాధానాలు చెప్పారు. పోలీసులతో పాటు ఓ అనుమానితుడు టీ న్యూస్ కు రావడం, దీనిపై సంబంధం లేని సమాధానాలు వారు చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. పైగా వీడియోలను లీక్ చేసిన వారిని పోలీసులే కాపాడి బయటకు పంపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందరూ ఎగ్జామినేషన్ అందరూ చేస్తారు. విచారణలో భాగంగా ఇన్వెస్టిగేషన్ చేశారు. ఓకే, వీడియో బయట సోషల్ మీడియాకి అది మీరే చెప్పాలి. వస్తున్న విషయం వీడియో విజువల్స్ ఉన్నాయి కదా ఆల్రెడీ. మీరే చెప్పండి. అందరూ ఎగ్జామినేషన్ అందరూ చేస్తారు. విచారణలో భాగంగా ఇన్వెస్టిగేషన్ చేశారు. ఓకే, వీడియో బయట సోషల్ మీడియాకి అది మీరే చెప్పాలి. వస్తున్న వీడియో విజువల్స్ ఉన్నాయి కదా ఆల్రెడీ. స్వేచ్ఛ విచారణ పేరుతో టీ న్యూస్ లో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. పోలీసుల ముసుగేసుకుని ఫక్త్ కాంగ్రెస్ కార్యకర్తలా వ్యవహరించారు. విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్న దురుద్దేశపూరితంగా వ్యవహరిస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సూరజ్, చెప్పండి, స్వేచ్ఛ విచారణ పేరుతో టీ న్యూస్ లో పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తారు. దీనికి సంబంధించి మీ దగ్గర లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? వాస్తవానికి స్వేచ్ఛ విచారణ పేరిట నిన్నటి కూడా టీ న్యూస్ కు పోలీసులు వస్తున్న విషయం తెలిసిందే. అయితే పోలీసులకు ఈ దర్యాప్తులో పూర్తి స్థాయిలో సహకరించే విధంగా టీ న్యూస్ ఉద్యోగులు కావచ్చు, టీ న్యూస్ సీఈఓ కావచ్చు, ఇతర ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కావచ్చు, అందరూ కూడా వాళ్ళ కోఆపరేట్ గా ఉంటూ వాళ్ళు అడిగిన సమాచారాన్ని అంతా కూడా అందించిన పరిస్థితి కనిపించింది. నిన్నంతా కూడా పోలీసులు టీ న్యూస్ ప్రాంగణంలోనే ఉండి సమాచారాన్ని సేకరించే పనిలో ఉన్నారు. అలాగే టీ న్యూస్ అంతా కూడా కళ్యాణ తిరిగే ప్రయత్నం చేశారు. వాస్తవానికైతే పోలీసులు తెలంగాణ భవన్లో ఉన్న టీ న్యూస్ ఆఫీస్ కు అనుమతి లేకుండానే పైకి వచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. వాళ్లతో పాటుగా నిన్న మీడియా అంతా కూడా వెంటబెట్టుకొని ఏకంగా టీ న్యూస్ ఆఫీస్ కు మూకుమ్మడిగా వచ్చే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాలను నిన్ననే టీ న్యూస్ సిబ్బంది, టీ న్యూస్ ఉద్యోగులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అసలు మీడియాను తీసుకొని అనుమతి లేకుండా పైకి రావడం సరైన విషయం కాదని చెప్పి కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆ వెంటనే మిగిలిన మీడియా అంతా కూడా ఇంటికి వెళ్ళిపోయారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ పేరిట టీ న్యూస్ లోనే ఉండి వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు. వాళ్ళకు పూర్తిగా సహకారం అందిస్తూ వాళ్ళు అడిగిన ప్రతి సమాచారాన్ని కూడా ఇచ్చే ప్రయత్నం టీ న్యూస్ సిబ్బంది, సీఈఓ, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్లు చేయడం జరిగింది. అలా నిన్న ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసుకొని వెళ్లిపోయిన తర్వాత ఇవాళ మళ్ళీ వితౌట్ నోటీస్, అంటే ఎట్లాంటి సమాచారం అందించకుండానే నేరుగా చిక్కడపల్లి పోలీసులు ఏసీపీతో సహా మరొకసారి టీ న్యూస్ ఆఫీస్ కు రావడం జరిగింది. ఇదేమని అడిగితే నిన్నటి ఇన్వెస్టిగేషన్ కు కంటిన్యూషన్ లో భాగంగానే ఇవాళ కూడా వచ్చాము, నిన్న ఏదో పనులుంటే మధ్యంతరంగా వెళ్లిపోయామని చెప్పి సమాధానం చెప్పడం జరిగింది. అది కూడా కొంత అభ్యంతరకరంగా, అంటే ముందస్తుగా వాళ్ళు వస్తున్నామని చెప్పేసి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే నేరుగా రావడం ఒకటైతే, అసలు ఎవరిని సంప్రదించకుండా నేరుగా టీ న్యూస్ ప్రాంగణంలో ప్రవేశించడం కూడా అంటే ఇక్కడ సీన్ ఆఫ్ ఆఫెన్స్ కాదు, ఇది ఇక్కడ క్రైమ్ జరిగిన లొకేషన్ కాదు, అసలు ఎలాంటి లొకేషన్ ఎలాంటి సంబంధం లేకుండానే ప్రాంగణంలోకి
పోలీసులు ప్రవేశించడం కొంత అభ్యంతరకరం అని చెప్పేసి కూడా నిన్ననే టీ న్యూస్ కు సంబంధించి CEO ఎగ్జిక్యూటివ్ ఎడిటర్లు పోలీసులకు తెలియజేయడం జరిగింది. ఇవాళ కూడా అదే పద్ధతిని అనుసరించిన క్రమంలో సరే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్న క్రమంలో CEOతో పాటు ఆయన జంబర్లో ఒక యాంకర్ ను ప్రశ్నిస్తున్న వీడియో మొత్తాన్ని ఈ పోలీసులకు సంబంధించి ఒక కానిస్టేబుల్ సివిల్ డ్రెస్ లో ఉన్న కానిస్టేబుల్ వీడియో రికార్డ్ చేయడం జరిగింది. అత్యంత రహస్యంగా లేదా అత్యంత కాన్ఫిడెన్షియల్ గా ఉంచాల్సిన ఈ సమాచారాన్ని పోలీసులు వాంటెడ్ గా బయటకి వదిలివేయడం జరిగింది. దీంతో ఆ కానిస్టేబుల్ బయట దాన్ని వాట్సాప్ గ్రూప్ లో వైరల్ చేశారనే ఆరోపణలు వినిపించాయి. ఆ వెంటనే వైరల్ అయిన వీడియో సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ అయింది. న్యూస్ కు సంబంధించిన కొన్ని గ్రూపుల్లో కూడా ఆ వీడియో దర్శనమిచ్చింది. ఇదేంటని ప్రశ్నించిన క్రమంలో వెంటనే అప్రమత్తమైన చిక్కడపల్లి CI కావచ్చు, ఇతర పోలీసులు కావచ్చు, ఎవరైతే మొబైల్ తో కానిస్టేబుల్ సివిల్ డ్రెస్ తో వీడియో తీశారో ఆ కానిస్టేబుల్ ను వెంటనే అక్కడి నుంచి టీ న్యూస్ నుంచి బయటకు పంపేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు అంటే మేము దర్యాప్తు కోసం వచ్చాము, విచారణ కోసం వచ్చాము, మమ్మల్ని మీరు ఇలా చేయడం సరికాదు అనే ఒక ప్రశ్నను పోలీసులు ముందుంచే ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడ కూడా పోలీసులకు పూర్తి సహకారం అందించే క్రమంలో విచారణ పట్ల ఎక్కడ కూడా అభ్యంతరం టీ న్యూస్ యాజమాన్యం కానీ, టీ న్యూస్ సిబ్బంది కానీ, లేదా టీ న్యూస్ సంబంధించిన CEO ఎగ్జిక్యూటివ్ ఎడిటర్లు కానీ పోలీసుల విచారణను ఎక్కడ అడ్డుకోకపోగా వాళ్ళకు పూర్తిగా సహకారం అందిస్తున్న క్రమంలోనే ఈ ఉదంతం చోటు చేస్తుంది. ఒక ప్రైవేట్ అంటే సివిల్ డ్రెస్ లో ఉన్న వ్యక్తి అసలు ఆ వ్యక్తి ఎవరనే దానికి సంబంధించి కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. వాళ్ళు పోలీసులకు సంబంధించిన వ్యక్తినా లేదా పోలీసుల చాటున వచ్చిన ఇంకా ఇతర పార్టీకి సంబంధించిన ఎవరైనా కార్యకర్తనా లేకుండా ఇంకెవరైనా అనే అనుమానాలు కూడా స్పష్టంగా ఉన్న నేపథ్యంలో ఇదేంటనే పోలీసులు అడిగే ప్రయత్నం చేస్తే ఆ పోలీసులు బుల్డోజ్ చేసి మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారా అన్న విధంగా ఎదురుదాడి చేసిన పరిస్థితి కనిపించింది. కానీ ఎక్కడ కూడా పోలీసులు పూర్తి సహకారం అందించే ప్రయత్నమే టీ న్యూస్ తరఫున CEO కావచ్చు, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కావచ్చు, ఇతర సిబ్బంది కావచ్చు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో అంతా సంయమనంగా అంతా శాంతియుత వాతావరణంలో జరుగుతున్న ఈ విచారణ ఏకాఏకీ గలాటాకు దారితీసింది. అందుకు కారణమైన కానిస్టేబుల్ వెంటనే చిక్కడపల్లి CI రాజు నాయక్ అతన్ని బయటకు పంపేయడం జరిగింది. ఇంకా ఆ తర్వాత ఒక హైడ్రామాకు తెరలేపే ప్రయత్నం చేశారు. మొత్తం మీద చూసుకుంటే కనుక ఈ న్యూస్ లో పోలీసులు అంటే ఎలాంటి అనుమతి లేకుండానే నేరుగా పోలీసులు విచారణ కావచ్చు, ఒక నోటీస్ ఇవ్వచ్చు, లేదా ముందస్తు సమాచారం ఇవ్వచ్చు, మేము వస్తున్నామని చెప్పొచ్చు, విచారణ ఉందని రకరకాల మాధ్యమాల ద్వారా రకరకాల మార్గాల ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చి సమాచారం ముందస్తుగా అందించి రావడం ఒకటైతే అసలు నేరుగా అక్కడ ఏదో సీన్ ఆఫ్ అఫెన్స్ ఉన్నట్టు లేదా అక్కడ ఏదో జరిగిపోయిందనే ఒక కోణాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ నేరుగా చూసుకొచ్చే పరిస్థితుల పైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు చెల్లిస్తున్నాయి. దీనికి సంబంధించి న్యాయ నిపుణులు కూడా పెద్ద ఎత్తున అభ్యంతరం చెప్తున్నారు. ఖచ్చితంగా పోలీసులు ఒకవేళ వస్తే కనుక అది విచారణ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ముందస్తు సమాచారం అందించాల్సిందే, ముందస్తు సమాచారం లేకుండా రావడం తప్పే అని చెప్పేసి కూడా న్యాయ నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ పోలీసులు టీ న్యూస్ వ్యవహరించిన తీరుపైన కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వెలువడుతున్నాయి. అసలు పోలీసుల ముసుగులో లేదా పోలీసుల చాటు మాటన వచ్చిన ఆ వ్యక్తి ఎవరైనా దానికి సంబంధించిన ఒక చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పాల్సి ఉంటుంది. ఆ వ్యక్తి ఎవరో తేలాలి అని చెప్పేసి కూడా టీ న్యూస్ కు సంబంధించిన CEO కావచ్చు, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కావచ్చు పట్టుపట్టిన పరిస్థితి కనిపించింది. ఆ వ్యక్తిని పిలిపించాల్సిందే అని చెప్పేసి, ఎందుకంటే ఒక లేడీ యాంకరు ఆ తర్వాత టీ న్యూస్ సంబంధించిన CEO ఇద్దరికి సంబంధించి అక్కడ విచారణ సాగుతున్న క్రమంలో రహస్యంగా ఉంచాల్సిన వీడియోను అసలు వీడియో తీయడమే తప్పు అనుకున్నప్పుడు ఆ వీడియోను కాన్ఫిడెన్షియల్ గా ఉంచాల్సింది పోయి దాన్ని నేరుగా బయట సోషల్ మీడియాలో వైరల్ చేసిన వైనం పైన కూడా పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఖచ్చితంగా వ్యక్తుల ప్రైవసీకి భంగం కలిగించే చర్యగానే న్యాయ నిపుణులు దీన్ని చూస్తున్నారు. దీనికి సంబంధించి ఖచ్చితంగా న్యాయపరంగా ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా ఇప్పటికే టీ న్యూస్ సంప్రదించిన న్యాయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. టీ న్యూస్ యాజమాన్యం కావచ్చు, టీ న్యూస్ సంబంధించిన CEO ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఈ అంశాన్ని పూర్తి స్థాయిలో సీరియస్ గా తీసుకున్నారు. ఖచ్చితంగా సమాధానం చిక్కడపల్లి పోలీసులు చెప్పాల్సిందే. ఎందుకంటే విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్న క్రమంలో దురుద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా ఏదైనా వ్యవహారం జరిగిందా అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ధోరణి చూస్తే కనుక పోలీసులు ఖచ్చితంగా ఏదో లోపుట్టుతో టీ న్యూస్ కార్యాలయాల్లోకి వచ్చినట్టుగా కూడా యాజమాన్యం అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ముందస్తు సమాచారం లేకుండా ఏకాఏకీ టీ న్యూస్ ప్రాంగణంలోకి రావడం పైన కూడా పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం అవుతుంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే అని అడిగినప్పుడు
చిక్కడపల్లి సిఐ రాజు నాయక్ కొంత డొంకతిరుగుడు సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్న విషయం తెలిస్తే వీటన్నిటి నేపథ్యంలో ఖచ్చితంగా చిక్కడపల్లికి సంబంధించిన పోలీసులు స్వేచ్ఛ కేసులో విచారణ పేరిట టీ న్యూస్ లోకి అక్రమంగా వచ్చారు, ముందు సమాచారం లేకుండా వచ్చారు. రావడంతో పాటుగా ఉద్యోగుల గోప్యతకు భంగం కలిగే విధంగా వ్యవహరించారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగుల గోప్యతకు వాళ్ళ రహస్యానికి భంగం కలిగించేలా కుట్ర చేశారన్న ఆరోపణలు అయితే వెలువడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సూరజ్.